డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన అంశం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. నేనేమి అంటే జగత్తును మొత్తం ఎరిగిన మనిషిని కాను, కానీ నా జీవిత కాలంలో నా అనుభవాలను బట్టి నేను ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఒక మనిషికి ఆశ ఎంతవరకు ఉండాలి, ప్లస్ ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ఎంత దూరం వెళ్ళొచ్చు, ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ డిసిజన్ మేకింగ్ పాయింట్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. ఈ ఆశలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. ఆశ ప్రతి మనిషిలోనూ పుడుతుంది. ఆ ఆశ ఎక్కడి నుంచి పుడుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గమనించవలసిన పాయింట్. ఈ ఆశ ఎక్కడి నుంచి పుడుతున్నది అంటే అర్థమేమి అని అడగచ్చు. నా ప్రకారం ఆశ అనేది 90% బయటి నుంచే పుడుతుంది. ఒక మనిషి యొక్క ఆశ అంటే బాడీలీ ఆశ, తినడము, సుఖపడము, ఇలాంటివి ఒక 10% మన బాడీలీ ఆశలు ఉంటాయి. అంటే మనిషి శరీరానికి కావాల్సిన ఆశలు ఉంటాయి. అవి మనిషి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫుల్ఫిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. కానీ ఈ బయటి నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆశలను పూర్తి చేసుకోవాలనుకోవడము ఒక వంతు మూర్ఖత్వమే. కానీ ఆశలు అనగా బయటి నుంచి వచ్చిన ఆశలే అని చాలా మందికి ఇది ఉంది, నమ్మకం ఉంది. అవి పూర్తి చేసుకోవాలనే తాపత్రయము ఎలాగైనా పూర్తి చేసుకోవాలి. నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఈ వీడియో క్లియర్గా వింటే అసలు ఈ కోరికలు పుట్టాయి, ఈ పుట్టిన కోరికలను మనము తీర్చవలసిందేనా, తీర్చుకోవలసిందేనా, తీర్చుకోకుంటే ఏమవుతాయి? ఈ 2-3 ప్రశ్నలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. నా వర్డ్స్తో సహా నేను ఫుల్ క్లారిటీ ఇస్తా. ఈ వీడియో తర్వాత మీరు కొద్దిగా ఆలోచించిందంటే మీ లైఫ్లో 60 to 70% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. 60 to 70% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీరు సుఖంగా ఉంటారా లేదో తెలియదు, కానీ 60 to 70% ప్రాబ్లమ్స్ తనంతక తానే జీవితం నుంచి వైదొలుగుతాయి. ఫస్ట్ 99.9 మందికి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నా జీవిత లక్ష్యం నాకు తెలియదు. ఆ పాయింట్ 1 తెలుసుకున్నవాడు ఇక మహాత్ముడే. 99.9% మందికి జీవిత లక్ష్యం తెలియదు. అందరికీ తమ జీవిత లక్ష్యాలు తెలియవు, కానీ సాగుతూ ఉంటారు. కొంతమంది జీవిత లక్ష్యము ఇల్లు కట్టుకోవడము అనే ఒక జీవిత లక్ష్యము, కొంతమందికి అమెరికా వెళ్ళిపోవడము అనే జీవిత లక్ష్యము,
కొంతమందికి సాఫ్ట్వేర్లో జాబ్ చేయాలి అని జీవిత లక్ష్యము, కొంతమందికి మంచి భార్య అంటే అందమైన భార్య దొరకడమే జీవిత లక్ష్యము. అంటే విచిత్రమైన జీవిత లక్ష్యాలు ఉంటాయి. అంటే ఇది దొరికితే చాలు. కానీ మనం ఆలోచించవలసిన ఇష్యూ ఏమంటే ఇది జీవిత లక్ష్యాలేనా? ఈ జీవిత లక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి అసలు జీవిత లక్ష్యాలేనా? అసలు ఒక మనిషి జీవిత లక్ష్యం అని పెట్టుకొని జీవితం గడపాలా? అది ఎంతవరకు కరెక్ట్? కొంతమంది జీవితం పశువుల్లా గడుపుతుంటారు, అది వాళ్లకు కరెక్ట్ అనిపిస్తుంది. ఏ కోరికలు ఉంటాయో అవి తీర్చుకుంటూ పోతూ ఉంటారు వితౌట్ ఎనీ హిండరెన్స్. అంటే ఏ బాధరబంది ఏ అడ్డంకులు లేకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో జీవితాలు గడిపేస్తూ ఉంటారు. అది ఒక టైపు జీవితం గడపడం. కొంతమంది జనాల కోసం జీవితం త్యాగం చేస్తూ ఉంటారు, అది కూడా ఒక టైపు జీవితమే. కొంతమంది తమ జీవిత లక్ష్యాలను నిర్ధారించుకొని దానికి అనుగుణంగా జీవితం గడుపుతూ ఉంటారు, ఇది కూడా ఒక జీవితం గడపడమే. అయితే అసలు మీ జీవితంలో ఒక లక్ష్యం అవసరమా? చాలామంది జీవితంలో లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు పోవాలి, అప్పుడే సక్సెస్. నేను ఒకటే అడుగుతా, జీవితంలో సక్సెస్ అంటే మీకు తెలుస్తున్న అర్థమేమి? నాకు నా జీవితంలో సక్సెస్ అనేది మీకు మీ జీవితంలో సక్సెస్ అనిపించకపోతుండొచ్చు. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనే సూత్రానికి మీనింగ్ వేరేనే ఉంటుంది. కోటి మందికి కోటి సక్సెస్ల మీనింగ్స్ వేరే వేరే ఉంటాయి. అలాంటప్పుడు నేను మీ జీవితం గడపాలి అని ఎందుకు అనుకోవాలి? గమనించండి, నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తా. నేను ఇప్పుడు అందరి జీవితాలు సక్సెస్ ఫ్యాక్టర్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను మీ జీవితం గడిపితే అది సక్సెస్ఫుల్ జీవితం అని నేను మీ జీవితంలా ఎందుకు గడపాలి? నంబర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, నా జీవిత సక్సెస్ ఫార్ములాలు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే వేరే అయినప్పుడు నేను నీలా బ్రతకడంలో అర్థం ఉందా? ఈ ప్రశ్నలోనే జవాబు ఉంది. నేను నీలాంటి జీవితం గడపాలనుకోవడం ఎంతవరకు నా జీవితానికి శ్రేయస్కరం? ఈ ప్రశ్నలోనే జవాబు ఉంది. పోనీ నేను నీ జీవితంలో నా జీవితం గడిపితే నా జీవితంలో నేను సుఖపడ్డట్టా? ఈ ప్రశ్నలోనే జవాబు ఉంది. 3 ప్రశ్నలోనే జవాబులు. అంటే ఈ జవాబులు కూడా కోటి మందికి కోటి ఆన్సర్స్ ఇస్తుంది. కోటి మందికి ఒకరికి టాలీ కాకుండా 3 ఆన్సర్లు వేరే వేరేనే ఉంటాయి. అంటే ఈ కోరిక ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? ఆ కోరిక నా కోసమేనా? ఆ కోరికను నాదే అనుకొని నేను స్వీకరించాలనా? ఆ కోరిక కోసం నా జీవితం గడిపేయాలనా? అనే అన్ని ప్రశ్నలకు మీ దగ్గరనే సమాధానం రెడీగా ఉంటుంది. అది ఎటువంటి మూర్ఖపు మనసు అయినా మనిషి అయినా ఈ అన్ని జవాబులకు ఏకైక ఆన్సర్ ఇచ్చే పర్సన్ తానే. నేను ముందే చెప్పాను, నేను ఈ వీడియో మీకోసమే డిజైన్ చేశాను.
ప్రశ్నలోనే జవాబు ఉండాలి, జవాబు తనలోనే ఉండాలి. నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పే స్థితిలో నేను లేను, ఎవ్వడూ లేడు. నీ ప్రశ్నకు జవాబు చెప్పుకునే స్థితిలో నీవు మాత్రమే ఉన్నావు అని ఈ ప్రశ్నల యొక్క సారాంశం. అవునా కాదా? నేను చెప్పినట్టు ఈ వీడియో కేర్ఫుల్గా విన్నారంటే మీ జీవితంలో 60% ప్రాబ్లమ్స్కి స్వస్తి. చాలా మందికి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే తీవ్రమైన ఆశ ఉంటుంది. అది మానవ సహజమైన ఆశ. కానీ 80%, 70 నుంచి 80% మందికి ఆ ఆశ నెరవేరదు. కొంతమందికి ఆ ఆశ నెరవేరదు అని డిసైడ్ అయిపోతారు. కొంతమంది ఆ ఆశ కోసం స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఆ ఆశ నెరవేరిన తర్వాత కూడా సుఖంగా ఉండలేరు. కొంతమందికి ఈ ఆశ నెరవేరదు అని స్పష్టంగా ఉంటారు. కొంతమంది ఆ ఆశ నెరవేర్చుకోవడానికి జీవితాంతం కష్టపడతారు. కొంతమందికి ఆ జీవితంలో ఆ ఆశ నెరవేరినాక కూడా సుఖంగా ఉండలేరు. మరి ఈ ఆశ కరెక్టేనా? ఈ ప్రశ్నకు కూడా జవాబు మీ దగ్గరనే ఉందా లేదా? ఆ ఇల్లు కొని దాంట్లో ఉన్నవాడు సుఖంగా లేడు అంటే ఆ ఇంటి వల్ల సుఖం లేదు, సుఖం ఎక్కడనో ఇంటి బయట ఉంది అని స్పష్టం. మరి ఆ ఇంటికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చినట్టు? కొంతమంది పూరి గుడిసెలో కూడా సుఖంగా ఉంటారు. కొంతమంది కిరాయి ఇండ్లలో కూడా సుఖంగా ఉంటారు. కొంతమంది పెద్ద భవంతుల్లో కూడా సుఖంగా ఉంటారు. కానీ కొంతమంది పెద్ద భవంతుల్లో కూడా దుఃఖానికి అతి చేరువలో రోజు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే దుఃఖానికి కారణం మీ కోరిక నెరవేరకపోవడం వల్ల దుఃఖానికి కారణమా, లేదా మీ కోరిక నెరవేరిన తర్వాత కూడా మీరు దాంట్లో సుఖం వెతుక్కోలేకపోతున్నందుకు దుఃఖపడుతున్నట్ట? ఈ ప్రశ్నకు జవాబు కూడా మీ దగ్గరనే ఉంది, నా దగ్గర లేదు. మీ దగ్గర మాత్రమే ఉంది. బ్యూటీ చూడండి, ప్రతి ప్రశ్నకు ఈ లోకంలో సమాధానం లేదు. ప్రతి ప్రశ్నకు సమాధానం మీరే, క్వశ్చన్ వేసేది మీరే. అంటే ప్రశ్న వేస్తున్న మనసుకు సమాధానం ఖచ్చితంగా తెలుసు, మీరు ఆ మనసును అడుగుతలేరు అని అర్థం. ప్రతి ప్రశ్న మనసు ద్వారా, బ్రెయిన్ ద్వారా బయటికి వస్తుంది. ఆ మనసుకు బ్రెయిన్కు ఖచ్చితంగా ఆన్సర్స్ తెలుసు. కానీ మీరు ఆ బ్రెయిన్ను, ఆ మనసును ఆ ఆన్సర్స్ ఇవ్వకుండా మీ వంతు ప్రయత్నం చేసి ఆపేస్తున్నారు. దాన్నే అన్రీజనబుల్ అంటే మనకు ఆమోదం కాని ఒక కోరిక మన దాంట్లో వచ్చింది అని అర్థం. ఇల్లు కట్టుకోవాలి అన్నది ఒక కోరిక కాదు. ఇల్లు కట్టుకోవాలి అనేది కోరికతో పాటు కష్టపడితే వచ్చే సొమ్ముతో నెరవేరవలసిన ఒక కోరిక. డబ్బు, ఓపిక, సమయం కలిస్తే కానీ ఇల్లు అనే కల నెరవేరదు. డబ్బు ఓపిక ప్లస్ సమయము, దాంతోపాటు కష్టము. ధనము రావాలి అంటే కష్టపడాలి,
కష్టపడలేకున్నా ధనము వస్తుంది అంటే అదృష్టవంతుడు. ఆ అదృష్టంతో మీరు ఇల్లు కొన్నప్పుడు ఇంట్లో సుఖంగా ఉండగలరా లేదా అనేది మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. సో ఫైనలీ ఏమంటే ఈ కోరికలు 10 మందిని చూసి నేర్చుకున్న కోరికల, మీలో కలిగిన కోరికల, మీలో కలిగిన కోరికలైతే మీ మనసు దాన్ని నియంత్రించలేదా? బయటి నుంచి వచ్చే కోరికలను మీ మనసు ఆపలేదా? ఆపకుంటే దానికి పరిష్కారమేమి? ఆ ఆపలేని కోరికలను మీరు తీర్చుకునే క్రమంలో పడవలసిన కష్టమేమి? కష్టపడి ఆ కోరికను తీర్చుకుంటే దాంట్లో ఉన్న సుఖమేమి? ఆ సుఖపడుతూ మీరు ఎంతవరకు సుఖంగా ఉండగలరు, అంటే ఎంత టైం వరకు సుఖంగా ఉండగలరు అనే ప్రశ్నకు మీ దగ్గర జవాబు రెడీగా ఉందా? ఉంటే కోరికలను తీర్చుకునే క్రమంలో మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఈ మనసులో మెదడు ద్వారా బయటపడే కోరికలు అనే ప్రశ్నలకు మీ దగ్గర జవాబు లేకపోతే ఆలోచించడం మానేసేయండి. ఆలోచన మానేయడం సాధ్యం కాదు అని మీరు అనుకుంటే ఆలోచన మిమ్మల్ని తినేస్తుంది. మీరు ఆలోచన చేస్తూ ఆలోచనను మీరు ముందుకు తీసుకోలేని పరిస్థితిలో ఆలోచన మిమ్మల్నే మింగేస్తుంది. ఆలోచన మిమ్మల్ని మింగినాక మీరు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. మీరు ఆలోచించాలా లేదా అనేది డిసైడ్ చేసేది మీ 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 చేతిలో ఉండాలి. అంటే అంత ఈజీ కాదు అని నాకు కూడా తెలుసు. నేను ఒక 60-70% సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాను. వద్దు అనుకున్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తున్న ఆలోచనతో పోరాడుతూనే ఉండాలి. ఆ ఆలోచన మమ్మల్ని అంటే మింగేసింది అనుకోండి, ఇంకా మనకు పరిష్కారాలు దొరకవు. మింగక ముందే మనము దాన్ని దూరం పెట్టి ఆలోచిస్తూ ఉండాలి. ఏం ఆలోచించాలి? ఆలోచనను దూరం ఎలా పెట్టాలి అని ఆలోచించాలి. చాలా మందికి నేను మాట్లాడేది అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అర్థం కాకపోతే 10 సార్లు వినండి. నేను చెప్పినట్టు ఈ వీడియో విన్నాక 50-60% జీవితంలో సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కావండి నేను బాగా బాధపడుతున్నాను. బాధ అది పర్మనెంట్ ఫీచర్. సుఖము అప్పుడప్పుడు వచ్చిపోతుంది. సో బాధ మన ఇంటి పట్టునే ఉంటుంది, సుఖము వచ్చిపోతూ ఉంటుంది. సో సుఖము వచ్చిపోయే ఒక రిలేటివ్ కాబట్టి మనం ఎక్కువ పట్టించుకునే అవసరం లేదు సుఖాల గురించి. మనం పట్టించుకోవాల్సింది కాన్స్టెంట్గా బాధపడుతున్న ఈ కష్టాల గురించే. మరి కష్టాల గురించి ఆలోచిస్తుంటే సుఖం ఎప్పుడు పడాలి? చాలామంది ఏం చేస్తారంటే కష్టాలను పక్కకి నెట్టి సుఖపడ్డట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే బయట సమాజానికి చూపించుకోవడానికి సుఖపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు డబల్ బాధపడాల్సి వస్తుంది. బాధలు కుళ్ళిపోతూ ఉంటాయి. అది కాకుండా సుఖపడ్డట్టు డ్రామా చేయటం ఒకటి. అంటే అది కూడా ఒక కుళ్ళిపోతున్న బాధనే. సుఖంలో కూడా కుళ్ళిపోతున్న సుఖాన్ని అనుభవించే స్థాయి మీది. బాధలు కుళ్ళిపోతూ సుఖాన్ని కూడా కుళ్ళబెట్టుకునే మనస్తత్వము ఈ యాక్టింగ్ చేసే మనుషుల దగ్గర ఉంటుంది. పరుపు అంటుకుంటుంది కదా అని పరుపుపై నీళ్ళు వేయకుండా కింద పండుకుందాం, పొద్దున్న లేచి చూద్దాంలే అనుకునే మనుషులే వీళ్ళు.
పరుపు తగలబెడుతుంది, రేపు పరుపు మీద పడుకోలేము అని కాదు. పరుపు తగలబెడుతుంది, మనము ఈరోజు సుఖంగా కింద పడుకుందాం, రేపు లేచి పరుపు గురించి ఆలోచిద్దాం అనే మనస్తత్వం గల వాళ్ళు వీళ్ళు. పరుపు పర్మనెంట్, అంటే మంచం మీద ఒక పరుపు ఉంటుంది. పరుపు తగలబెడితే దానిపై ఎవడు లేచి నీళ్ళు వేస్తారు? సరే తగలబెడుతుంది, తగలబడనియండి, ఇవాళ్ళైతే కింద చల్లగా పండుకుందాం, లేదా పక్క రూమ్లో పండుకొని రేపు పొద్దునొచ్చి పరుపు స్థితి చూద్దాం అనుకునే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే మనం సుఖం ఎప్పుడు పడాలి, మనం సుఖం అంటే టైం అయిపోతుంది. మీ టైం అనేది మీ చేతిలో లేదని మీకు బాగా తెలుసు. మీరు సుఖం అనుభవించడానికి పోయినప్పుడే మీ టైం అయిపోతుండొచ్చు, ఎవరు తెలుసు. మీరు దుఃఖపడుతూ 30 ఏళ్ళు బతుకుతుండొచ్చు, సుఖపడుతూ సంవత్సరంలో చచ్చిపోతుండొచ్చు. సో సుఖానికి కాల పరిమితులు లేవు, దుఃఖానికి కూడా కాల పరిమితులు లేవే. అందుకోసము దుఃఖము అనివార్యము. సుఖము పడుతుంటూ కూడా దుఃఖం గురించి ఆలోచించవలసిన అవసరం వచ్చేది డబల్ దుఃఖము. దుఃఖంతోనే ఉంటున్నామంటే దానికి ఒక కళాకాంతి, ఒక స్థాయి ఉంది. సుఖపడుతూ దుఃఖం గురించి ఆలోచించవలసి రావడము అది నీచమైన బతుకు కింద వస్తుంది. సో మనము మన ఆలోచన మనలని ఎటువైపు నెట్టుతుంది అని ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది చాలా సులువుగా మీ జీవితంలో ఆచరించగలిగిన ఒక ఫార్ములా. అంటే చాలా మంది అంటుండొచ్చు, ఈ ఆలోచనలు అంత ఈజీగా పోవు, ఈ అంటే ఈ బ్యాడ్ థాట్స్ పోనే పోవండి, జనాలు చేసింది మనం మర్చిపోలేము. ఇవన్నీ పచ్చి నిజాలు. మీరు చేసే కంప్లైంట్ అన్నీ పోవు, ఆలోచనలు పోవు, వేరే వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. ఈ లోకమే అంత. మరి మీరు ఈ లోకం విడిచి బతకగలరా? బతకలేరు. ఈ లోకంలో ఉండాలి, ఈ లోకం ఇలాగే ఉంటుంది. మరి పరిష్కారం ఎక్కడ? మీరు లోకాన్ని పరిష్కరించలేరు. ఇది గమనించండి. మీరు లోకాన్ని పరిష్కరించలేరు. మీరు పరిష్కరించగలిగింది మీ మనసును మాత్రమే. ఇంద్రియ నిగ్రహం అంటే ఇదే. మీరు సొసైటీని సాల్వ్ చేయలేరు కనుక ఏ ఆప్షన్ లేక ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే సుఖపడతాడు అని సింపుల్ లైన్లో చెప్పేసిండ్రు మన వేదాల్లో, అక్కడ పురాణాల్లో అన్నీ. దాని సారం ఏమంటే, ఒరే మూర్ఖ మానవ, నీవు సొసైటీని మార్చలేవు, నీవు మారవలసింది నీవే. నిన్ను నీవు మార్చుకోలేకపోతే నీవు సొసైటీలో సుఖపడలేవు అని ఒక సింగిల్ లైన్లో ఇట్లా చెప్పేసి మనం ఇదంతా విడిచిపెట్టి మళ్ళీ మన ప్రశ్న వేసుకొని జీవితాంతం బాధపడుతున్నాం. కనుక కోరికలు పుడుతూనే ఉంటాయి, దాన్ని తెగ్గొడుతూనే ఉండాలి. కష్టాలు వస్తూనే ఉంటాయి, దాంతో పోరాడుతూనే ఉండాలి. సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి, దాన్ని సాగనంపుతూనే ఉండాలి. జీవితం అంటే దీనికన్నా పెద్ద స్థాయిలో ఎవరు బతుకుతలేరు. అంబానీని, అదానీ నుంచి రోడ్డు మీద భిక్షాటన చేసే వాడికి కూడా సేమ్ ప్రాబ్లమ్స్. ఒకడు బ్లాంకెట్ వేస్తాడు, ఇంకోడు బ్లాంకెట్ లేదు కనుక వెయ్యలేడు. తప్ప అందరి జీవితాల్లో కూడా ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి అని తెలుసుకున్నవాడే జీవితంలో కొద్దో గొప్ప సుఖపడతాడు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే 10 మందితో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందిని ప్రశాంతంగా బతికే విధానాలలో ఇది ఒక విధానమని తెలియజేసే వీడియోని షేర్ చేసి
పుణ్యం కట్టుకుంటారు అని కోరుకుంటూ నమస్కారం.